ఈ తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. ఇక ఎన్నికలో గెలుపు తమదేనని జోస్యం చెప్పారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామిని తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కులగణన అంతా తప్పుల తడాకగా ఉందని ఆరోపించారు. మేడిగడ్డ కుంగిపోయి ఎంతో ఆర్భాటం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనకు ఏం సమాధానం చెప్తారని, ఎవరిని బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. అప్పుడు వచ్చే ఇన్కమ్ కూడా 4-5 కోట్ల రూపాయలు వస్తుంది. కానీ ఎప్పుడైతే అన్ని సౌకర్యాలు మరి బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరానికి 20 కోట్ల ఆదాయం ఇది పెరుగుతుంది. ఎందుకంటే కుంభమేళతో కొంత తగ్గింది. అయినప్పటికీ ఆనవాయితీగా మన నుండి కొలిచే వాళ్ళు, కులదైవం అనుకునే వాళ్ళు కుంభమేళ పైన ఇంటికి కంపల్సరీ రావాల్సిందే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ 23 తారీఖు, 26 శివరాత్రి, మహాశివరాత్రి కూడా 1,00,000 మంది జనం భక్తులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత ఉగాది వరకు, ఆ ఉగాది ముందు సండే వరకు మరి చివరి వారం కింద మనము వెళ్ళడం జరుగుతుంది. కానీ 365 రోజులు కూడా ప్రతి ఆదివారం కూడా మామూలుగా భక్తులు వస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇకపోతే రాజకీయాలు మీకు అందరికీ తెలియదే కాదు. 14 మాసాలు అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపున రైతాంగం కానివ్వండి, ప్రజలు కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండవది ఎన్నికలప్పుడు 6 గ్యారెంటీలు వాళ్ళు మా అధికారం రాగానే